ఇంకొకసారి క్రిష్తో కనబడ్డా ఈ ఇంటి వైపు కన్నెత్తి చూసినా ఈ రివాల్వర్ వాడతాను. ఎవడైనా కొడితే బ్లడ్ వస్తుంది, కానీ ఈ క్రిష్ కొడితే బ్లడ్ తో పాటు బుద్ధి కూడా వస్తుంది. వాళ్ళిద్దరూ ఉంగరాలు మార్చుకునే లోపు క్రిష్ ని పెళ్లి చేసుకుంటాను చూడు. గుళ్ళో క్రిష్తో కలిసి తన పక్కన నిలబడి అర్చన చేయించుకున్నందుకు సంతోషపడాలో, లేదా ఎంగేజ్మెంట్కి నువ్వు నాతో రానందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఇకనైనా బాధపడ్డం మానేయండి మేడం. మనసు పాడు చేసుకోకండి, మంచి ఆలోచించండి, ధైర్యంగా ఉండండి. ఈ పరిస్థితిలో ధైర్యంగా ఎలా ఉండగలను మీనాక్షి? వాళ్ళేమో ఫ్యామిలీ మాత్రమే వెళ్దామంటున్నారు, నాకేమో నువ్వు లేకపోతే ఏమీ పాల్పోదు. ఏదో ఒకటి చెయ్యి మీనాక్షి, ఏదైనా ఐడియా చెప్పు. ఏంటి మీనాక్షి మాట్లాడవు? అది కాదు, ఆ బొంబాయి బొమ్మ నన్ను రాకుండా చేసింది కదా. అవును, ప్లాన్ ప్రకారమే చేసింది. మనం వాళ్ళని ఫామ్ హౌస్ కి రాకుండా చేస్తే ఎలా? అదే తెలీదు మేడం. మేడం మీరేం కంగారు పడకండి, నేనేదో ఒకటి చేస్తాను. వెళ్ళండి మీరు, నేనేదో ఒకటి చూసుకుంటాను. వెళ్ళండి. మమ్మీ, శారీ సెలెక్ట్ అయింది, నగలు సెట్ అయ్యాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. బేటీ, కట్టుకునే చీరలు పెట్టుకునే నగలు బాగుంటే సరిపోదు, వాళ్ళు కూడా అందంగా ఉండాలి. అంటే నేను అందంగా లేనా? నాకు బాగానే ఉన్నావు, కానీ క్రిష్ చాలా ముదురు, వాడికి బాగుండాలి కదా. అంటే బేటీ, నీకోసం సున్ని పిండి రెడీ చేస్తాను. దానితో నలుగు పెట్టుకుని మేకప్ వేసుకున్నావనుకో, తళ్ళ తళ్ళ మెరిసిపోతావు. సున్నిపిండా? యాక్! అయ్యో, నీకు తెలీదు బేటీ, సున్నిపిండి అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇప్పుడే వెళ్ళి రెడీ చేస్తాను, సరేనా? ఓకే. గుడ్ గర్ల్. నీ పని కేకే, సరిగ్గా దొరికావు. ఏంటి మీనాక్షి? వాళ్ళు మనకి మంచి అవకాశం ఇచ్చారు మేడం. ఏంటి? మీరుండండి చెప్తాను. హలో కొండగారు, మీతో మళ్ళీ పనొచ్చింది. వీటన్నిటినీ కలిపితే నా బేటీ మిస్ ఇండియాలా కనపడాలి. ఇది ప్రియాంక చోప్రా లాంటి పెసరపిండి వేసా. ఇది కరీనా లాంటి శనగపిండి వేసా. ఇది దీపికా పదుకునే లాంటి పసుపు వేసా. ఇది కాని ఒంటికి రాసుకుంటే దీపిక పడుకునే కాదే, నీ కూతురు పడుకుంటే లేవదు. ఇది కత్రినా లాంటి గంధం వేసా. ఇవన్నీ మిక్స్ చేసి గిర్రన తిప్పి బయటికి తీస్తే నా కూతురు ఐశ్వర్యరాయ్లా బయటికి రావాలి. ఐశ్వర్యరాయ్ కాదే, పెద్ద బండరాయ్ అవుతుంది. గింగరాలు తిరుగుతుంది చూడు. ఇది పూసుకుంటే ఫామ్ హౌస్ కి కాదు, నీ కూతురు గోక్కుంటూ పైకి పోతుంది. हेलो, मैं हेमा बात कर रही हूँ. आप कौन बात कर रहे हैं? मैं शाहरुख खान हूँ. अवतल कौन है? करीना है? हेलो, मैं हेमा बात कर रही हूँ. फॉरेन लो शूटिंग है, मल्ली एप्पुडु मन मीटिंग है. हेलो हेलो,
నాకేం వినిపించడం లేదు. సిగ్నల్ లేదు. హలో 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 హలో. హే బిపాసా మేరీ సమోసా. कौन है रतु? हेलो हेलो हेलो, जोर से बोलो. बोलता बोलता तुम बोलता नी बिड्ड बोलता पड़ता दी है. ఏంట్రా ఈ లాంగ్వేజ్? कुछ समझ में नहीं आ रहे. क्या रे? क्या रे? फोन పెట్టవే అప్పలమ్మ. इडियट. रॉन्ग नंबर है. अरे बेटी, मेरी बेटी ब्यूटी टिप्स रेडी. मैं आ रहा हूँ बेटी. बेटी భువనా. ఏంటి మమ్మీ? ఇదిగో సున్ని పిండి, బాగా రుద్దుకొని స్నానం చెయ్యి. తళ తళ మెరిసిపోతావు. థ్యాంక్ యూ మమ్మీ. ఠీకే. మేడం, అమ్మాయి గారి పాటికి సున్నిపిండి రుద్దుకుంటూ ఉంటుంది. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్, నీ మగసిరి గులామునోయ్ ఇయాలని. మీనాక్షి, ప్లాన్ బానే ఉంది, ఏం కాదు కదా? ఏమవుతుంది మేడం, ఎత్తి కుదేస్తే 2 చెక్కలవుతుంది. కాసేపట్లో చూడండి, ఆ బొంబాయి అమ్మాయి కూచిపూడి, కథక్కు, భరతనాట్యం, డిస్కో అన్ని కలిపి చేసేస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నాను మమ్మీ? వావ్ బేటీ, అబ్బా నీకేంటి బేటీ, బంగారల్లా ఉన్నావు. నా దృష్టి తగలటట్టుంది. ఓకే, ఇలా వెళ్ళి క్రిష్కి కనిపించావనుకో ఫ్లాట్ అయిపోతాడు. మళ్ళీ ఆ శ్వేత మొహం చూడను కూడా చూడడు. అందుకేగా మమ్మీ ఇంత కష్టపడి రెడీ అయింది. అవును బేటీ, ఈసారి నిన్ను ఎవ్వరూ ఆపలేరు. వెళ్ళమ్మా వెళ్ళు. హాయ్ బావా. మోహిని 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 మోహిని. బావా, ఈ శారీ ఎలా ఉంది? బాగుంది. నువ్వు కట్టుకోపోతే ఇంకా బాగుండేది. బావా జస్ట్ జోకింగ్. చెప్పు, నేను ఎలా ఉన్నాను? కాస్త ఆగవే, కందిపోతావు. ఈ నెక్లెస్ ఎలా ఉంది? నైస్. ఎక్కడ కొన్నావు? ఇక్కడే. ఓ, ఇక్కడ ఏ షాప్ లో? అది షాపు. మేడం, ఆట మొదలైంది. ఇంకాస్త కిక్కు తెప్పిస్తాను చూడండి. కమాన్ బోనా, ఏ షాపో చెప్పకుండా అలా మెలికలు తిరుగుతావంటే? నథింగ్ నథింగ్ బావా. యాక్చువల్లీ నువ్వు ఈ శారీలో కంటే మోడర్న్ డ్రెస్ లోనే బాగుంటావు తెలుసా? సార్, కాఫీ తీసుకోండి. మీ చేతితో ఇవ్వండి సార్, తీసుకుంటారేమో.
లూనా తీసుకో, అరే తీసుకో. హే తాగు. హే ఏమైంది? బావా నేను మళ్ళీ కలుస్తాను. అయ్య బాబోయ్, ఇలా దురద పుడుతుందేంటి? భువనా, నువ్వేనా ఇంత అందంగా ఉన్నావు? థ్యాంక్స్ ఆంటీ. భువనా, నాకు కాస్త బయట పనులున్నాయి, నువ్వు కూడా రావా నాతో? నేనెందుకు ఆంటీ? ఈ రోజు నా ఫ్రెండ్స్ ఎవరు అవైలబుల్ గా లేరు. నాకు ఒక్కదానికే బోర్గా ఉంటుంది. మమ్మీని తీసుకెళ్ళండి ఆంటీ. అయ్యో, మమ్మీని అడిగితేనే నిన్ను తీసుకెళ్ళమంది. పదా. అయితే డ్రెస్ మార్చుకొని వస్తాను ఆంటీ. అబ్బా, నువ్వు శారీలో చాలా అందంగా ఉన్నావు. అవును భువనా, నువ్వు చాలా బాగున్నావు. ఆంటీ ప్లీజ్, నాకు కాస్త టైం కావాలి. ఏమైంది నీకు? ఎందుకిలా ఇబ్బంది పడుతున్నావు? ఆంటీ అంతగా అడుగుతుంటే వెళ్ళవేంటి? వెళ్ళు. శ్వేత ప్లీజ్. ఏంటి అంతా ఇక్కడ నిలబడ్డారు? బయటికి వెళ్తున్నారా? అవును రాజ్, వెళ్ళాలి. భువనని తోడుగా రమ్మంటే వినడం లేదు. సరదాగా వెళ్ళొచ్చు కదా. యా 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 వెళ్తాను అంకుల్. హే, ఆ డాన్స్ ఆపి సరిగ్గా నిలబడు. నిశ్చితార్థంలో సరదాగా ఆడి పాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నారేమో సార్ కదా? పద భువనా, రా. నేను వదలండి ఆంటీ. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అసలు ఏమైంది నీకు? ముందు సరిగ్గా నిలబడు. అయ్యో దొరకదు ఆంటీ. భువనా, భువనకి ఏమైంది? ఏంటిది సడన్ గా? చూస్తారేంటి రాజ్, డాక్టర్ కి ఫోన్ చేయండి. అరే క్యా హో గయా? బేటీ బేటీ ఏమైంది బేటీ? అయ్యో మమ్మీ నడచలేకపోతున్నాను మమ్మీ, ఒళ్ళంతా దొరకలేంటమ్మా. అన్నయ్య గారు, తొందరగా డాక్టర్ కి ఫోన్ చేయండి ప్లీజ్. చేస్తున్నా అమ్మా, ఎంగేజ్ వస్తోంది. मेरी बेटी क्या हो गया? ఒరేయ్ రాజ్, గాడ్ పెద్దమ్మా ఇదేనా రావటం? ఇదే ఏంటి అప్పుడే డాన్సులు మొదలెట్టేశారా? ఆహా, డాన్స్ కాదత్తయ్య గారు, భువన దురదలు అంటుంది. అవునా? ఏది చూడండి. జరా దేఖో జీ. ఏమిటమ్మా, ఏమైంది? ఓసిని ఇంతేనా? ఏదో దురదగుండాక అంటుకొని ఉంటది. ఉండండి చెప్తాను. बेटी संभल करो, बेटी संभल करो. बेटा आइए. అమ్మా దురద. పట్టుకో. ఇక్కడ. అయ్యో కాస్త పట్టుకో. बेटी పట్టుకో. ఇక్కడ. అత్తయ్య, ఏం కాదు కదా? ఏం కాదు, కాసేపట్లో చల్లబడిపోతుందిలే. बेटी oh god. ఏం కాదు, తగ్గిపోతుంది. ఇదేంటి మీనాక్షి ఇలా చేసింది ముసల్ది? ఈ పెద్దవాళ్ళు ఇంతే మేడం, సరిగ్గా సమయానికి వస్తారు. ఈవిడ రాకపోతే బొబ్బలెక్కి హాస్పిటల్ పాలయ్యేది మేడం. మేడం, ఏంటి అలా ఉన్నారు? అందరూ ఫామ్ హౌస్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే. మీనాక్షి, నిశ్చితార్థం అయ్యేంత వరకు ప్రతి నిమిషం నువ్వు నాతోనే ఉంటావు అనుకున్నాను. నువ్వు నా వెంటుంటే నాకేం ప్రాబ్లం రాదు అనుకున్నాను. కానీ నువ్వు లేకుండానే ఫామ్ హౌస్ కి వెళ్ళడం అంటేనే నేను ఊహించుకోలేకపోతున్నాను.
అలా అంటే ఎలా మేడం? మీ కల నెరవేరబోయే రోజు, కృషి గారి జీవితంలో మీరు అడుగు పెట్టబోయే రోజు. ఏ ఆటంకం లేకుండా మీ నిశ్చితార్థం జరిగిపోతుంది. నా గురించి ఎందుకు ఆలోచిస్తారు మేడం? మీరు వెళ్ళండి. అయ్యో, నాకు నమ్మకం లేదు మీనాక్షి. ఆ భువన్ ఏదో ప్లాన్ వేసింది, కావాలనే ఇదంతా చేస్తోంది. అందుకే కేవలం మన ఫ్యామిలీ మాత్రమే వెళ్దామని మిలికి పెట్టింది. నిజమే కదా మేడం, ఇలాంటి కార్యక్రమాలకి కుటుంబ సభ్యులే వెళ్తారు. నేను పరాయిదాన్నే కదా. అలా అనొద్దు మీనాక్షి, నువ్వెప్పటికీ పరాయిదానివి కాదు. నా మనిషివి, నా సుఖం కోరుకునే మనిషివి. నువ్వు లేకపోతే నాకంత చీకటిగా ఉంటుంది. మేడం, నేనెప్పుడు ఎదుటి వాళ్ళ నుండి ఇలాంటి మాటలు వినలేదు. నాకే కొత్తగా ఉంది. నన్నందరూ దరిద్రం, దురదృష్టం, అపచారం, అపశకునం అన్నారే తప్ప తోబుట్టు అని చెప్పిన మొట్టమొదటి మనిషి మీరే. మీకోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. కానీ చూశారుగా నా దురదృష్టం ఎలా వెంటాడుతుందో. మీనాక్షి, నువ్వు నన్ను అర్థం చేసుకున్నాకే కృష్ణ నా పెళ్ళవుతుందని నమ్మకం వచ్చింది. కానీ ఈరోజు నువ్వు నాతో రావని తలుచుకుంటేనే. ప్లీజ్ మేడం, మనసు పాడు చేసుకోకండి. నా మాట విని సంతోషంగా వెళ్ళండి, ఏం కాదు. మీనాక్షి, నేను చదువుకున్న దాన్ని, బిజినెస్ చేయగలనేమో కానీ అలాంటి కుట్రల్ని ఎదుర్కోలేను. ప్లీజ్ మీనాక్షి, ఎలాగైనా నువ్వు నాతో రావాలి. మేడం, కాదనకు మీనాక్షి, నా కోసం. వస్తాను మేడం. వాళ్ళవునన్నా కాదన్నా నా తోబుట్టు కోసం ఎంత దూరమైనా వస్తాను, ఎంత కష్టమైనా చేస్తాను. నిజంగా? మీనాక్షి అబద్ధం చెప్పదు మేడం. ఒట్టు? ఒట్టు మేడం. నేను ప్రతి క్షణం మీ వెంటే ఉంటాను. మీ నిశ్చితార్థం జరిపిస్తాను. వాట్ మేడం, పెళ్లి మన అబ్బాయికా లేక మనకా? అదేంటి రాజ్ అలా అనేశారు? ఏం లేదు, ఈ వయసులో కూడా ఇంతలా రెడీ అవుతుంటేనో డౌట్ వచ్చింది. మన లెవెల్ కి తగ్గట్టు ఉండాలి కదా. ఇంతకీ ఎలా ఉన్నానో చెప్పలేదు. నిన్నిలా చూస్తుంటే మళ్ళీ మన పాత రోజులు గుర్తొస్తున్నాయి. రాజ్, మరీ మోసేయద్దు. నిజాలెప్పుడు మీ ఆడాళ్లకి చేదుగానే ఉంటాయి. ఓకే, ఈ నెక్లెస్ ఓకేనా? నెక్లెస్ సంగతి తర్వాత, ముందు కిందకెళ్దాం పదా. దేనికి రాజ్? మర్చిపోయావా మన పెళ్లిలో ఎన్ని గానా బజానాలు, ఎంత ఎంటర్టైన్మెంట్? ఇప్పుడు మన క్రిష్ పెళ్లిలో కూడా అవన్నీ అరేంజ్ చేయిస్తున్నాను. అవునా? వెస్టర్న్, క్లాసికల్, ఫోక్, పాప్ ఇలా అన్ని వెరైటీల ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందుకే కొందరిని పిలిపించాను. వాళ్ళు మన ముందు పర్ఫామ్ చేస్తారు. ది బెస్ట్ అనుకున్న వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. పద పద పర్ణ. మన గెటప్స్ అదిరిపోయినాయి. పెర్ఫార్మెన్స్ ఇంకా అదరగొట్టాలి. మనకి రాదే, వచ్చినట్టుగా మేనేజ్ చేయాలి. చూడు, ధనరాజ్ గారు కృష్ణ కలిస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఎలాగైనా సరే ధనరాజ్ గారిని మాయిచ్చేసి కృష్ణని కలవాలి. ఆ మ్యూజిషియన్స్ వచ్చారా? వచ్చారు సార్, మీకోసం వెయిటింగ్. ఆ ఫోక్ సింగ్ అని పిలు. ఓకే సార్. కూర్చో అపర్ణ. మల్లయ్య. ఓ రామా, కూర్చో. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం మేడం. నమస్తే.
నువ్వు ఫోక్ సింగర్వా? జానపద కళాకారుని సార్. పాట అందుకుంటే 7 ఊర్లకి వినిపిస్తా సార్. అక్కర్లేదు, మా ఇంట్లో వినిపిస్తే చాలు. ఓకే, స్టార్ట్ చేయి. తెల్లాదీర తెల్లారైతే తెల్లవరంగా తానవా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నైముతుల కిన్నెరా. తెల్లాదీర తెల్లారైతే తెల్లవరంగా తానవా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నైముతుల కిన్నెరా. గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ ఎట్లుంది సార్? అదిరిపోలే. అది నేను చెప్పాలి. ఎలా ఉంది అపర్ణ? సో నైస్, కొత్తగా ఉంది. యు ఆర్ సెలెక్టెడ్. గో. సంతోషం సార్. నెక్స్ట్. హాయ్ సార్. హౌ ఆర్ యు సార్? ఫైన్. మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడో చూసినట్టుందే. మీనాక్షి గారు, చెప్పండి కొండగారు. గెటప్ ఎలా ఉంది? గెటప్ సరే, భాష మార్చాలి.